నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా ఏమి ఇచ్చాడు వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 387 ద రిమైండర్ అపెండెడ్ 48 ఇఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 43 దెన్ ద రిమైండర్ ఈజ్. క్వశ్చన్ అర్థమైందా? ఒక సంఖ్య ఉందంట, దాని సంఖ్య దేంతో డివైడ్ చేస్తున్నాడంట 383తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంట 43 వస్తుంది. అదే సంఖ్య దేంతో డివైడ్ చేస్తున్నాడు 43తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా? ఒక సంఖ్య ఉంది, దాన్ని దేంతో డివైడ్ చేస్తున్నాడు ఫస్ట్ 387తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అంటే 48 వస్తుంది. అదే సంఖ్య దేంతో డివైడ్ చేస్తున్నాడు 43తో డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది అన్నాడు. ఫస్ట్ చూడండి దీంట్లో రెండు మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ చూడండి వెన్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ ఏమంటున్నాడు 387 కదా, అంటే ఒక నెంబర్ ఉంది మనకు తెలియదు ఆ నెంబరు, దాన్ని దేంతో డివైడ్ చేస్తున్నాము 387తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంట 48. ఇదే కదా ఇచ్చింది. అంటే మనం ఇక్కడ 1 అనుకున్నాం అనుకోండి, అంటే ఈ రెండు ఇంటి అవుతుంది చెప్పండి 387 ఇంటూ 1 ఎంత 387 ప్లస్ 48 యాడ్ చేయడమే కదా, అంటే ఎంత వస్తుంది చెప్పండి 15. ఓకే, ఆ నెంబర్ ఎంత అంటే 435. ఇప్పుడు ఆ నెంబర్ దేంతో డివైడ్ చేస్తున్నాడంట 435ని దేంతో డివైడ్ చేస్తున్నాం 43తో డివైడ్ చేస్తే ఎంత అంటే 43 10s ఎంత 435, రిమైండింగ్ ఎంతమా 30, రిమైండర్ ఎంత 5. ఇంతవరకు ఓకేనా? కానీ ఈ క్వశ్చన్లో ఒక హింట్ ఉంది మనకు. జనరల్ ప్రాసెస్ అయితే ఇదే, వచ్చిన హింట్ చూడండి మా, ఒక నెంబరు దేదో 387తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 48 వస్తుంది. అదే నెంబర్ను 43తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ అంటున్నాడా. ఇప్పుడు చూడండి ఈ నెంబర్ దీంతో డివైడ్ అవుతుందో లేదో చూడండి. 43తో పోతుందా 43 7s కదా 9s, 43 9s ఎంతమా 387 కదా. అర్థమవుతుందో లేదా చూడమ్మా, ఈ నెంబర్ కంపేర్ చేయండి. 43 అనేది 387 నెంబర్తో డివైడ్ చేస్తుందా లేదా, ఎన్నిసార్లు పోతుంది ఇంటూ 9 చేస్తే అది వస్తుంది కదా వాల్యూ. అంటే దాని అర్థం అలా పోయేటప్పుడు ఏం చేస్తాము అంటే ఈ నెంబర్ల మధ్య డిఫరెంట్ ఉందని చెప్పండి, అదే ఆన్సర్ అవుతుంది. ఇంకా డివైడ్ చేసినప్పుడు వచ్చేది ఏమవుతుందంటే అదే ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఎప్పుడు ఖచ్చితంగా మోస్ట్లీ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అదే ఉంటుంది. లేకున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే దాని మధ్య చూసుకుంటే వాటి మధ్య డిఫరెంట్ ఎప్పుడైనా సరే ఆన్సర్ ఏమవుతుంది డిఫరెంటే ఉంటుంది. ఓకేనా, రాసుకోండి. when a number is divisible by 357 the remainder is 39 that number is divisible by 17 అంటున్నాడు. 17తో చూడండి ఇది పోతుంది 17 21 టైం పోతుంది కదా, కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. వాటి మధ్య డిఫరెంట్ చూడండి 39కి 17 మధ్య డిఫరెంట్ ఎంత చెప్పండి 22. ఆన్సర్ ఎంత ఉందో 22. జనరల్ ప్రాసెస్ ఏమవుతుంది చెప్పండి 357కి ఎంత యాడ్ చేస్తాం 39 యాడ్ చేయండి ఎంత వస్తుంది చెప్పండి 16. దీన్ని దేంతో డివైడ్ చేస్తున్నాము 17th అంటున్నాడు. 17 2 34, రిమైనింగ్ ఎంతమా 22 అనేది రిమైండర్. దీనికి ఆన్సర్ చెప్తున్నారా? వెరీ గుడ్. ఇక్కడ కూడా ఆ నెంబర్ డివైడ్ అవుతుంది కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 63 మైనస్ 29 అంటే ఎంత వస్తుంది చెప్పండి 34. ఆన్సర్ ఎంత అంటే 34. ఇంత వచ్చిందా 1 and 2నా? వెరీ గుడ్. ఏం చేశాడు క్వశ్చన్ 5తో డివైడ్ చేసినాడు, తర్వాత 6తో చేస్తున్నాడు, తర్వాత 2 కదా వచ్చింది. 5తో 6 చేసినప్పుడు ఏమొస్తుందంట 5తో చేసినప్పుడు 3 వస్తుంది, 6తో చేసినప్పుడు 2 అంటే ఏమవుతుంది చెప్పండి 6 + 2 8 43 మళ్ళీ నేను ఏం చేస్తున్నాను చెప్పండి 3తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ 1, 4తో డివైడ్ చేస్తే 4 3s 12 అంటే 1 and 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చేస్తారనుకుంటా. ఓకేనా, ఎంత వచ్చింది అన్ని 8s వస్తాయి. ఇది 9 రూల్ క్వశ్చన్. మనకేమి ఇచ్చాడు అంటే 1 2 3 4 5 6 7
ఇంటూ 72 మా 8 మిస్ అయింది, 8 9 ఇచ్చాడు. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఎప్పుడైనా సరే 1 2 3 4 5 6 7 9 డిజిట్స్ ఉంటాయి. దాంట్లో 8 ప్లేస్లో ఏముందంటే 0 ఉంటుంది. ఏదైతే మిస్ అయిందో అక్కడ 8 రాస్తాం. అంటే వచ్చే ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 1 2 3 4 5 6 7 8 9. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 3 మోర్ దెన్ ద సెకండ్ నెంబర్. ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 29. ఫైన్ ద నెంబర్స్. రెండు సంఖ్యలు ఉన్నాయంటమ్మా. ఆ రెండు సంఖ్యల్లో మొదటి సంఖ్య రెండో సంఖ్య కన్నా ఎలా ఉంటుందంట? 3 ఎక్కువ ఉంటుందంట. నెక్స్ట్ చూడు, ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ వాటి స్క్వేర్ చేస్తే మొత్తం ఎంత అంటే 29 వస్తే ఆ నెంబర్ ఎంత అంటున్నాడు మా. 29 వస్తుంది ఏముంటుంది చెప్పండి నెంబర్స్. రెండు నెంబర్ల మధ్య డిఫరెంట్ ఎంత అంటే 3 అంటున్నాడు. అంటే ఒక నెంబర్ చూడండి మా, ఎక్స్ అయితే రెండోది ఏమవుతుంది అంటే, ఒక నెంబర్ ఎక్స్ అయితే రెండో నెంబరు ఎక్స్ ప్లస్ 3నే కదా. అంటే ఎక్స్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు అంటే 29 ఇచ్చాడు. అదే కదా మనకి ఇచ్చింది. ఏ కాంబినేషన్ రాసుకోగలమ్మా? మొత్తం ఒక నెంబర్ కన్నా ఇంకా రెండో నెంబర్ ఎంత 3 ఎక్కువ ఉండాలి. స్క్వేర్ మధ్య చూడమ్మా 5 స్క్వేర్ ఎంత? నియర్ వాల్యూ అదే కదా లాస్ట్ తీసుకోగలిగింది 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత అంటే 25. నెక్స్ట్ ఇంకా దీనికి ఎంత యాడ్ చేసి అవుతుందంటే 4 కదా. అంటే 2 స్క్వేరే కదా. అంటే ఆ నెంబర్లు ఏమున్నట్టు 50. మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే 3 ఎక్కువ. అంటే ఒకటి 5 అవుతుంది, రెండంతా 2. ఆ సంఖ్యలు అంటే 5 and 2. ఓకేనా? ద సమ్ ఆఫ్ ద ఫోర్ నెంబర్స్ ఈజ్ 253. The ratio of the first number and second number is 2:3. The ratio of the second number and the third number is 5:6. The ratio of the third and fourth number is 8:9. What is the average of the second and the third numbers? మనకి ఎన్ని నెంబర్ ఇచ్చాడంటే 4 నెంబర్స్ ఇచ్చాడు. వాళ్ళ యొక్క రేషియో ఇస్తున్నాడు. ఏమేమి ఇస్తాడు చెప్పండి. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ రేషియో ఎలా ఉందంట? 2:3 ఇచ్చాడు. తర్వాత సెకండ్ థర్డ్ నెక్స్ట్ 8:9 ఇచ్చాడు. ఇప్పుడు ఆ నెంబర్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, ఇక్కడ గ్యాప్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏ నెంబర్తో ఉంది కాబట్టి ఇక్కడ 8 ఇక్కడ 8 రాస్తుంది. ఇక్కడ గ్యాప్ చూడండి, ఇది 5 ఉంది కాబట్టి 5. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి 6. ఇక్కడ ఏమవుతుంది దేంతో ఫిల్ చేస్తాం 3తో ఫిల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి 2 5s 10 8s 80 120. నెక్స్ట్ 18 8 1 18 8 144. నెక్స్ట్ 27 9s ఇంతమా 243 కదా. 63 18 240. ఇంత ఇంకా సింప్లిఫై చేయలేమా దీన్ని? ఎంత పోతుంది అది? 27 ఇచ్చానా? 89 ఎంత? 162 మా 2తో కట్ 4తో పోతుంది. 420s 430s 4 అంతే కదా. ఇంకా సింపుల్ దేంటే కాదు, మొత్తం యాడ్ చేస్తే ఎంత 50 86 ప్లస్ ఒక 43 ఎంత 9 నెంబర్ రావట్లే కదమ్మా. నాలుగు సంఖ్యల మొత్తం 253 అంటున్నాడు. ఏంటిమా? అవును
కాదు వాటి మొత్తం అది రావాలి కదా 253 రావాలి కదా. ఈ కండిషన్ ఉంది కదా, ద సమ్ ఆఫ్ ద 4 నెంబర్స్. ఒక నిమిషం ఆగండి, మళ్ళీ చేద్దాం. అసలు రేషియో ఎలా ఉంది చెప్పండి. ఫస్ట్ది సెకండ్ది 2:3 మా. నెక్స్ట్ సెకండ్ థర్డ్, సెకండ్ నెంబర్ థర్డే కదా 5:6. అంటే ఇది ఏమవుతుంది చెప్పండి 10:15:18. ఈ మూడు ఓకేనా. తర్వాత ఇస్తాడు ద రేషియో ఆఫ్ ద థర్డ్ నెంబర్ అండ్ ద ఫోర్త్ నెంబర్ ఈజ్ 8:9 అంటున్నాడు. చూడమా 8 అనేది ఏమవుతుంది చెప్పండి 18 అయితే 8 అనేది 18 అయితే 9 ఏమవుతుంది 9/8 × 18. ఈ నెంబర్ ఎంత ఉన్నట్టు 89 ఎంత 162/8 కదా. అంటే ఆ నెంబర్లు ఏమైతే చెప్పండి 80:120:144:162. ఇందాక కూడా వచ్చింది ఇదే కదా మనకు. మరి ఈ కండిషన్ అప్లై కావట్లే కదా. సింప్లిఫై చేస్తే 240s 230s 272s 281s. ఇప్పుడు చూడండి సమ్ము 30 + 72 81 3 ఓకేనా. 253 10 18 రాదు కదమ్మా 14 క్వశ్చన్ ఏమో తప్పు ఉన్నట్టుంది. ఇందాక వేసి ఇదేనా వానికి వచ్చింది. ఇది ఒకటి 222 ఉంటే వస్తుంది. ఒకసారి అదే పెట్టేసుకుని చూడండి. రెండవ సంఖ్య మూడవ సంఖ్య యొక్క సగటు అంటున్నాడు కదా. రెండు యాడ్ చేయండి. 30 + 72 ఎంతమా 102/2 ఎంత 51 ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ ఇది కాకుంటే ఓకేనా 253 కాకుంటే అది ఆన్సర్ అవుతుంది. ఇదిబా 120 అండ్ 8 10s 18 15 16 కరెక్టే ఉందా. ప్లస్ ఎంత గ్యాప్ 30 అంటే 30 కరెక్టే. 253 క్వశ్చన్ కరెక్టే ఉంది. అయినా అదే నెంబర్సే ఇదే కదా. 40 60 70 81 కదా. మనకేమి ఇచ్చాడు క్వశ్చన్ 60 + 72 ఎంత వస్తుంది 2/2 ఎంతమా 60 6 8. 2/3 of the first number is equal to the cube of the second number. The second number is equal to the 12% of 50. What is the sum of the first and the second numbers? క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు మనకు 2 నెంబర్స్ ఉన్నాయంట. ఫస్ట్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి 2/3 of the first number is equal to the cube of the second number. ఒక ఫస్ట్ నెంబర్ ఏం చేస్తాడు 2/3 తీసుకుంటే రెండో నెంబర్ క్యూబ్కి సమానం ఉంటుందంట. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు ద సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద 12% of 50. 50లో 12% సెకండ్ నెంబర్ ఉందంట. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ నెంబర్. మనకి ఎన్ని నెంబర్లు ఉన్నాయి 2 నెంబర్స్ ఉన్నాయి మా. చూడండి 2 నెంబర్ 2/3 of the ఫస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ నెంబర్ ఏ అనుకున్నాం అనుకోండి దేనికి సమానం అంట స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు. అంటే బి క్యూబే కదమ్మా. ఇది వాడు ఇచ్చింది. నెక్స్ట్ బి గురించి చెప్తున్నాడు. బి ఎలా ఉందంటే సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద 12% of 50. అంటే 12% of 50 అంటే ఆ నెంబర్ 6 ఉన్నట్టే కదా. అంటే 2a/3 ఈక్వల్ టు ఎంత ఉన్నట్టు 6 క్యూబ్ అవుతుంది. అంటే 2a/3 ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి 216 31 కరెక్ట్ కాదు కదా 1.5. అది 2a ఈక్వల్ టు ఏమవుతుంది 216 × 3 108 అయినా అంటే ఎంత ఉన్నట్టు 324. ఆ నెంబర్ ఎంత ఉన్నట్టు
324 మనకి ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ అండ్ లాస్ట్ సెకండ్ నెంబర్ అంటున్నాడు. అంటే 324 ప్లస్ రెండో నెంబర్ ఎంత 6, అంటే అంత ఆన్సర్ ఎంత అంటే 330. ఆన్సర్ ఎంత 330. ఓకేనా. ఒక సంఖ్యకు 20% మరొక సంఖ్యకు జోడిస్తే అప్పుడు ఆ సంఖ్య 50% పెరుగుతుంది. మరియు ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? ఇఫ్ 20% ఆఫ్ అనదర్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ద నెంబర్ వెన్ ద నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 50%, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దిస్ టూ నెంబర్స్? చూడండి, ఒక రెండు నెంబర్లు ఉన్నాయంట, ఒక సంఖ్యలోంచి 20% తీసుకొచ్చి ఇంకో సంఖ్య కలిపితే ఏమవుతుందంట? ఇంకో సంఖ్య ఎంత పెరుగుతుందంట? 50% పెరుగుతుందంట. అయితే చూడండి మా, అంటే ఒక సంఖ్యలోని 20% ఆఫ్ 20% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత? దేనికి సమానం చెప్పండి? 50% ఆఫ్ వైఏ కదా. అంతే కదా. దాంట్లో కలిపితే ఏమవుతుంది అంటే, అంటే రేషియో చూడండి, ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? 20-50, అంటే ఇక్కడేమో 50 అవుతుంది, ఎల్సిఎం తీసుకుంటే 100 కదా, మీది 20 అవుతుంది. అంటే రేషియో ఎలా ఉన్నట్టు చెప్పండి? 5:2. ఎంత అంటే 5:2. ఓకేనా. ఇఫ్ 80% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 80, ద గివ్స్ రిజల్ట్ ఇట్ సెల్ఫ్, దెన్ ద నెంబర్ ఈజ్. మనకి ఏమిస్తాడంటే, ఒక సంఖ్యలోని 80%కి ఏమి యాడ్ చేస్తున్నాడంట? ఒక సంఖ్యలోని 80% తీసుకొని దానికి 80 యాడ్ చేస్తే ఏమవుతుందంట? అదే నెంబర్ వస్తుందంట. అయితే ఆ నెంబర్ ఎంత అంటాడు? అర్థమైందా? చూడమ్మా, ఒక నెంబర్లో 80%కి 80 యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది అంటే, ఒక నెంబర్లో 80% తీసుకుంటే రిమైనింగ్ ఎంత? 20% అనేది 80 కదమ్మా. అంతే కదా. ఒక నెంబర్ ఉందా, ఆ నెంబర్లో 80%కి 80 యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుంది అంటే రిమైనింగ్ ఎంత? 20% ఉన్నట్టే కదా. ఆ 20% అనేది 80కి సమానమే కదా. 20% 80 అయితే 100% ఎంత అంటున్నాడు? 100/20 ఇంటూ 80, 1s 5s ఎంత? ఆ నెంబర్ ఎంత ఉందంటే 400. ఇలాంటి ఈక్వేషన్ వేసుకుంటే చూడండి, 80% ఆఫ్ ఎక్స్ ప్లస్ 80 ఈక్వల్ టు ఎక్స్ మా, అంటే 80/100 ఎక్స్ ప్లస్ 80 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎక్స్. 4x/5 plus 80 equal to x. X equal to 400.